మీ లైఫ్లో ఏవైతే మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని మా ద్వారా సొల్యూషన్ తెలుసుకోవాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ టాక్ షో. అసలు జాబ్ చేయడమే కష్టం అనుకుంటుంటే మరి దీంతో పాటు మళ్ళీ బిజినెస్ చేయడం ఏంటి? అమ్మ అంత స్ట్రెంగ్త్ ఉందా అసలు మనకి అంటే? ఉన్నారు కొంతమంది. తమిళనాడులో ఆచి అని వన్ ఆఫ్ ద బెస్ట్ మసాలాస్, అది డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఆంధ్రాలో మొత్తం మా ఫాదరే చేసేవారు. సో స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత మా ఫాదర్ నన్నే లెక్కలు చూడమని చెప్పేవారు. 10 years అయిపోయాక అది ఫ్యామిలీ జీన్స్ ఆర్ సంథింగ్ అలా. సో నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఏదైనా రిస్కీ సిచ్యువేషన్ మీరు ఇందులోకి వచ్చాక ఎదురైంది ఏదైనా ఉంటే మాతో ఒకసారి. ఆర్గనైజింగ్ స్కిల్స్ అనేవి చాలా కావాలి, మల్టీ టాస్క్ చేయగలగాలి. ఉమెన్ ఒక ఇంటిని ఎలా అయితే రన్ చేస్తారో అందులో చాలా స్కిల్ సెట్స్ ఉంటాయి. ఆల్రెడీ చేస్తున్నారు కానీ వాళ్ళు అన్పెయిడ్గా చేస్తున్నారు, గుర్తింపు రావట్లేదు. యాక్చువల్లీ సార్ని మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఫ్రాంచైజీకి వెళ్ళినప్పుడు టేస్ట్ పడిపోతుంది. ఆ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే వాళ్ళు రెగ్యులర్గా మనం ఇచ్చిన రెసిపీ వాడుతున్నారు లేదా అనేది చెక్ చేసే ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన క్వాలిటీ రెసిపీని వాళ్ళు మెయింటైన్ చేయడానికి అలవాటు అవుతారు. ఆటోమేటిక్గా మన బిజినెస్ ఇంకా అక్కడ సేమ్ టేస్ట్ అనేది ఉంటుంది. మరి మీ క్లౌడ్ కిచెన్లో ఏంటి స్పెషాలిటీ వచ్చేసి ఆర్టిసనల్ పాస్తాలోనే హ్యాండ్ మేడ్ అనమాట, మెషిన్ యూస్ చేయకుండా దాంట్లో చాలా వెరైటీస్ చేస్తున్నాము. ఎందుకు వచ్చాను ఈ బిజినెస్లోకి? హ్యాపీగా ఐటీ జాబ్ చేసుకుంటే బాగుండేది కదా, ఎప్పుడైనా అనిపించిందా మీకు? ఇనీషియల్గా చాలా సార్లు అనిపించింది. ఎలా అండి అసలు జాబ్ చేస్తూ బిజినెస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? నాకు అందరికీ నేను చెప్తాను, ప్రియారిటైజ్ హెల్త్ అంటే ఎమోషనల్, స్పిరిచువల్, ఫిజికల్, మెంటల్ ఇవన్నీ హెల్త్ అనేది చాలా చూసుకుంటే మిగతా ఏరియాస్ అన్నీ ఆటోమేటిక్గా ఆసంగా ఉంటాయి. మనం బాగుంటే చుట్టూ అన్నీ బాగుంటాయి. స్ట్రెస్ ఇప్పుడు మనకు స్కూల్లో ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండేవి, అన్ని సబ్జెక్ట్స్ మనం నేర్చుకున్నాం అంటే మనకు అంత కెపాసిటీ ఉంది. జాబ్ చేస్తున్నప్పుడు జాబ్ మీదే ఉంటుంది ఫోకస్. ఆ టైంలో నేను బిజినెస్ కాల్ అటెండ్ చేయను, ఆ జాబ్ వర్క్ అయిపోయిన తర్వాత నేను జాబ్ కాల్స్ అటెండ్ చేయను.